అమ్మ ఈ రెండక్షరాల పదంలో ఇమిడి ఉన్న భావం అనంతం. సృష్టిలో వెలకట్టలేనిది, స్వార్థం లేనిది ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా అమ్మ ప్రేమే. 9 నెలలు తన రక్తమే ఆహారంగా ఇచ్చి ప్రాణాన్ని పణంగా పెట్టి మరో ప్రాణానికి ఊపిరి పోస్తుంది అమ్మ. బిడ్డ పుట్టిన క్షణం తను అనుభవించిన నరకప్రాయమైన నొప్పుల్ని ఆ బిడ్డ చిరునవ్వు చూడగానే మర్చిపోతుంది. అక్కడే మొదలవుతుంది ఒక నిస్వార్థ ప్రయాణం. ఇంట్లో అందరూ తిన్న తర్వాత మిగిలింది తింటూ ఆ మిగిలిన దాంట్లోనే తృప్తిని వెతుక్కునే మనసు అమ్మది. మనం మాట్లాడే మొదటి మాట, వేసే మొదటి అడుగు అమ్మే నేర్పిస్తుంది. లోకం మనల్ని వేలెత్తి చూపినప్పుడు, అందరూ మనల్ని వదిలేసినప్పుడు నేనున్నాను అని భుజం తట్టి ధైర్యాన్ని ఇచ్చే ఏకైక వ్యక్తి అమ్మ. మనం గెలిస్తే తన గెలుపు అనుకుంటుంది, మనం ఓడిపోతే తను ఓడిపోయినట్టు బాధపడుతుంది. అమ్మ ప్రేమ ఎప్పుడూ ఆర్భాటంగా ఉండదు. మనం ఆలస్యంగా ఇంటికి వస్తే కోపంగా అరుస్తూనే లోపల ఆందోళన పడుతుంది. మనం అనారోగ్యంతో ఉంటే రేయంబవళ్ళు నిద్ర లేకుండా కనిపెట్టుకుని ఉంటుంది. కాలానుగుణంగా లోకంలో అన్నీ మారిపోవచ్చు. సంబంధాలు బలహీనపడవచ్చు, అనుబంధాలు తెగిపోవచ్చు. కానీ కాలం కూడా మార్చలేనిది, దేవుడు కూడా సృష్టించలేనిది అమ్మ ప్రేమ మాత్రమే. అమ్మకు కావలసింది ఖరీదైన కానుకలు కాదు, మనం ఇచ్చే కాస్త సమయం, చిన్నపాటి గౌరవం. అమ్మ ప్రేమను గుర్తించే ఒక చిన్న కృతజ్ఞత భావం ఈ మదర్స్ డే రోజున మనకు ఊపిరి పోసిన ఆ దేవతకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకుందాం. అమ్మ అంటే కేవలం ఒక వ్యక్తి కాదు, మన కంటికి కనిపించే ఒక దైవం, వెన్నంటే ఉండే ఒక గొప్ప ధైర్యం.